యువ రచయితలు, కవులు, కవయిత్రులు సామాజిక న్యాయం కోసం సాహిత్యాన్ని సృష్టించాలని పూర్వ బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు పిలుపునిచ్చారు. తాను దేశమంతా పర్యటించి ప్రత్యామ్నాయ సాహిత్య సృష్టితో ప్రజా ఉద్యమాలను నిర్మించారని తెలిపారు. దళిత బహుజనులు చైతన్యవంతులై రాజ్యాధికారం చేపట్టిన నాడే సామాజిక న్యాయం సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారతీయ సాహిత్యం అనువాద ఫౌండేషన్ సౌజన్యంతో విమలా సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ప్రముఖ కవి డాక్టర్ బిక్కి కృష్ణ అధ్యక్షతన 2 పుస్తకాల ఆవిష్కరణ సభ జరిగింది. ఈ సందర్భంగా బిఎస్ రాములు రాసిన అఖిల భారత పర్యటన, మామిడిపెళ్లి ఇంద్రాని రాసిన ఇంద్రకమలం పుస్తకాలను బైస్ దేవదాసు బిఎస్ రాములు ఆవిష్కరించారు. దానికి ప్రోత్సహించిన, దానికి సహకరించిన ప్రజలందరికీ నాకు ధన్యవాదాలు. యువత ముఖ్యంగా సాహిత్య రంగంలోకి రావాలి, పుస్తకాలను చదవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బైస్ దేవదాస్ గారు వేలాది మందిని ప్రోత్సహించిన బైస్ దేవదాస్ గారు ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అఖిల భారత పర్యటన పుస్తకాన్ని చక్కగా పరిచయం చేశారు. వారికి ధన్యవాదాలు. అలాగే ఈ పుస్తకాన్ని ఇంద్రకమల పుస్తకాన్ని కవిత్వం ఎలా రాయాలి, కవిత్వం పదాలు ఎలా ఉండాలి, కవిత్వం యొక్క డిక్షనరీ ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని ఇప్పటిదాకా 100 ఏళ్ల వచన కవిత్వానికి ఒక కొత్త డిక్షనరీ రాసిచ్చినటువంటి బిక్కి కృష్ణ గారు దాన్ని ఆవిష్కరించారు. అందరికీ ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ పుస్తక సభకు ముందు ఎప్పుడైనా సరే పాటలు, నృత్యాలు ఉంటాయి. కానీ ఈ సాహిత్య సభలో బిక్కి కృష్ణ గారి సౌజన్యంతో, అలాగే రాధాకృష్ణ గారి సౌజన్యంతో, మీ అందరి సౌజన్యంతో కవి సమ్మేళనం నిర్వహించడం జరిగింది. సుమారుగా నాకు కూడా నాలోని కవి కూడా మరి ఈ సందర్భంగా ముందుకు వచ్చేసి నా కవిత్వం కూడా చదవడం జరిగింది. అలాగే జానత గారు కూడా, అలాగే జ్యోత గారు కూడా, లేట్ కావాల్సినటువంటి జూబా సుభద్ర గారు కూడా, అలాగే చంద్రశ్రీ గారు కూడా ముందుకు కొద్దిగా లేట్ వస్తానన్నారు. ఇంతమంది వచ్చి ఈ సభని, ఈ పాపని, మా మనవరాల్ని ఆశీర్వదించినందుకు, నా పుస్తకాన్ని ఆవిష్కరించేటువంటి అవకాశం ఈ సందర్భంగా తీసుకున్నాను. ముందే చెప్పాను, 76వ జన్మదినం జగిత్యాల జరిగింది అనుకోకుండా, అందువల్ల ఆగస్టు 23 జరిగిన జన్మదినం తర్వాత 16వ పుస్తక ఆవిష్కరణ పెట్టి అది ఒక జన్మదినంలాగా జరపాలనుకున్నాం. అది నా జన్మదినమే కాకుండా ఈ సందర్భంగా మామూలుగా ఇంద్రాణి జన్మదినం, వాళ్ళ అన్న జన్మదినం కలిపి 3 జన్మదినం సందర్భంగా ఈ మీటింగ్ విజయవంతం చేసుకోవడం జరిగింది. మీ అందరూ సహకారంతో జరిగింది. ఈ పుస్తకాలని చక్కగా చదవండి. 1985, 86లో అఖిల భారత పర్యటనలో ఏం జరిగింది, దాని గురించి ఇవాళ కగార్లో, అబూజమర్లో, బస్తర్లో ఏం జరుగుతున్నది, 1983 నుంచి ఏం జరుగుతూ వచ్చింది ఆయా రాష్ట్రాలలో, మా పర్యటనలో ఆ పుస్తకంలో రాయడం జరిగింది. భారతదేశంలో నక్సలైట్ల ఉద్యమం ఎన్ని రూపాలలో, ఎక్కడెక్కడ ఏ పార్టీలు విడిపోయి కొనసాగుతున్నాయి, దాంట్లో అద్భుత